పెరుగేస్తారనమాట. పెరుగేస్తే మత్స్యావతారంలో ఉన్న ఆ చేపలు అక్కడికొచ్చి భక్తులేసే ఆ పెరుగుని తింటుంటాయి. అక్కడికొచ్చి తింటుంటాయి. చాలా వింతగుంటుంది. మనం దేవుడిని డైరెక్ట్‌గా చూడలేం గదా! ఇట్లా మత్స్యావతారంలో చూడడం అనేది అదృష్టం ఎవరికైనా సరే. అట్లా మనం పెట్టే నైవేద్యము ఇంట్లో గానీ, గుడిలో గానీ దేవుడి దగ్గర పెడతాము. ఆ దేవుడొచ్చి తింటాడా, తినడా అనేది మనకు తెలియదు. కానీ ఇట్లా స్వామివారి అవతారం నుండే మత్స్యావతారానికి ఒక పెరుగు వేసి అవి వచ్చి తింటున్నాయి గదా! అది చాలా అదృష్టంగా అనిపిస్తుంది నాకైతే. చాలా వింతగా చాలా బావుంది. సాక్షాత్ ఆ లక్ష్మీ నరసింహస్వామియే ఇక్కడికొచ్చి మనం పెట్టే నైవేద్యాన్ని స్వీకరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడ చూడండి ఆ ఫిష్